తమిళనాడులో విజయ్ ప్రభుత్వము ఏర్పడుతుందా లేదా అనే ప్రశ్నకు ఈరోజైతే తెర ముగిసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే క్లియర్ కట్గా మెజారిటీ అనుకున్న స్థానాల కంటే మద్దతు ఎక్కువ వచ్చిన నేపథ్యం కనబడుతుంది. ఈరోజు బల ప్రదక్షిణ ఉండే ఈ బల ప్రదక్షిణలో దాదాపుగా వాళ్ళ పార్టీ వాళ్ళు మద్దతు ఇస్తారా, వేరే పార్టీ వాళ్ళు మద్దతు ఇస్తారా, అనేక సమీకరణలతో కూడా కొంత ఉత్కంఠగా ఉండే ఈ నేపథ్యంలో మరి టీవీకే అధ్యక్షులైన విజయ్ గారికి ప్రభుత్వం మద్దతుగా 144 ఓట్లు రావడం ఇక్కడ హర్షించదగ్గ విషయం అని కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా వాళ్ళు గెలిచింది 108 స్థానాలు. అయితే ఒక స్థానంలో మరి టీవీకే అధ్యక్షులు విజయ్ గారు రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా ఒకే ఓటుతో గెలిచిన టీవీకే అభ్యర్థి కూడా ఈ బల ప్రదక్షిణకి దూరం ఉన్నారు. దాంతో ఆ 2 ఓట్లు పోగా మరి టీవీకే దగ్గర ఉన్నాయి 106 స్థానాలు మాత్రమే. ఈ నేపథ్యంలో ఏవైతే వామపక్ష నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బలపరచడం జరిగింది, ముందే మద్దతు ఇవ్వడం జరిగింది. అటు వీసీకే కావచ్చు, సిపిఐ సిపిఎం పార్టీలు కావచ్చు, అదేవిధంగా మజిలీ సంబంధించిన పార్టీలు కావచ్చు ఆ మద్దతు ఇవ్వడం. దాదాపుగా 120 స్థానాలు వరకు ఉంటాయని కూడా ఎక్స్పెక్ట్ చేస్తాము. ఆ 120 స్థానాల్లో ఈ 2 స్థానాలు మైనస్ కూడా అయినట్టు కూడా తెలుస్తూ ఉన్నాయి. అంటే 118 మెజారిటీ స్థానాలు అయితే ఉన్నాయి. కొంత ప్రమాదం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా మనం ముందే అయితే చర్చించుకున్నాం. కానీ ఆ ప్రమాదం నుండి కూడా ఇప్పుడు బయటపడ్డట్టు కూడా తెలుస్తూ ఉంది. దాదాపుగా అన్నా టీఎంకే సంబంధించిన ఎమ్మెల్యేలు ఇటు ఏదైతే విజయ్ ప్రభుత్వం మద్దతుగా ఓటేసినట్టు కూడా కనబడతా ఉంది. దీనికి గల కారణం అన్నా డిఎంకే చేసిన ఏవైతే ముందుగాల డిఎంకేతో పొత్తుగా వెళ్దామనే ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటికి వ్యతిరేకంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెబల్ క్యాండిడేట్గా ఇటు విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. దాదాపుగా 144 ఓట్లు ఇటు విజయ్కి ప్రభుత్వాన్ని ఏర్పడే దిశగా మరి మద్దతుగా ఓట్లు పడినట్టు కూడా తెలుస్తూ ఉన్నాయి. వ్యతిరేకంగా దాదాపుగా అన్నా డిఎంకే సంబంధించిన ఎమ్మెల్యేలు 22 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా మరి ఓటేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రభుత్వానికి అనుకూలంగా 144 ఓట్లు వస్తే ప్రభుత్వం వ్యతిరేకంగా 22 ఓట్లు వచ్చిన నేపథ్యం అయితే అక్కడ కనిపిస్తూ ఉంది. కొంత ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. ఏదైతే విజయ్ గారు గెలిచినప్పటి నుండి ప్రమాణ స్వీకారం చేసేదాకా ఒక ఆట లెక్క, ఒక గేమ్ లెక్క అయిపోయిన పరిస్థితి కూడా మనం చూసాము. ఒక క్షణంలోనూ విజయ్ గారి క్లియరెన్స్ వచ్చిందని చెప్పాము, మరొక క్షణంలోనే మళ్ళీ ప్రమాదంలో విజయ్ పార్టీ ఉందని కూడా చెప్పాము. అనేక తోర్లు కూడా మనం చూసాం. ఎట్టకేలకి విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా అటు డిఎంకే అధ్యక్షుని స్టాలిన్ని కలవడం, ప్రతిపక్ష నేతల్ని కలవడం, ఏవైతే చిన్న పార్టీలని కూడా వాటిని చిన్న చూపు చూడకుండా వాళ్ళ పార్టీ ఆఫీసులోకి వెళ్ళడం, వాళ్ళ మద్దతు కూడా పెట్టుకోవడం, అనేక ప్రయత్నాలు చేసి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా మరో ప్రమాదం పొంచుండే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పుకున్నాం. ఆ ప్రమాదం ఈ రోజుతో క్లియర్ వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే బల ప్రదక్షిణలో మరి 118 స్థానాలు మెజార్టీగా మరి ఉంటే మాత్రమే ఆయన సీఎంగా కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే 144 ఓట్లు రావడం చాలా హర్షించదగ్గ విషయం అని కూడా చెప్పచ్చు. ఆ ప్రమాదం నుండి విజయ్ బయటపడినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికీ తమిళనాడు ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్న నేపథ్యం కనబడతా ఉంది. దీనికి డిఎంకే మొత్తం కొంత దూరం ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అన్న డిఎంకే మాత్రమే కొంతమంది రెబల్ క్యాండిడేట్లు అటు టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వడం, కొంతమంది వ్యతిరేకంగా ఓటు వేయడం అయితే జరిగినట్టుగా తెలుస్తూ ఉంది.